ఈ కాశాపు తుఫాను తట్టుకోలేక కాశాపు తుఫాను తట్టుకోలేక భయపడి రేవంత్ రెడ్డి ప్రభుత్వము నా కేబినెట్ మీటింగ్ పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ సిబిఐ పేరుతో మళ్ళీ నాటకాలు ఆడుతున్నది. మన కాళేశ్వరంలో ఎన్నికల ముందేమో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందంటే రేవంత్ రెడ్డి అన్నాడు. సిబిఐకి రాష్ట్రప్పుడు మాత్రం 9,000 కోట్ల జరిగిందట కాళేశ్వరంలో. ఇంకా మోటార్లు 300 మోటార్లు 1,600 పెట్టారు. 3,000 మోటార్ అయితే ఉన్నది. 3,000 మోటార్ 16,000 పెట్టారు ఒక్కొక్క మోటార్. గవే అదే పెద్ద అవే దాదాపు 20,000 కోట్లు ఉంటుంది. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ తీసుకొచ్చి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెటర్ రాస్తే మరి విచారణ 9,000 కోట్ల మీద జరుపుడా 1,00,000 కోట్ల స్కామ్ జరిగినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. అది అయిపోయింది. విద్యుత్ కొనుగోలుతో పాటు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి దీనిని సిబిఐకి ఇస్తారట. అంటే నీకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదా చెప్పు, నీకు చేత కాదా చెప్పు. నేను చేత కానవని నాకు ముడుతున్నాయి, నేను ఢిల్లీకి మూటలు అప్పచెప్తున్నా కాబట్టి నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు చేయవచ్చండి, నాకు రేషం లేదు, రోషం లేదు, పౌరుషం లేదని చెప్పు, మేము చూసుకుంటాం. నీ చేతికి మట్టంటద్దు, మా భుజం తుపాకీ వెళ్తాను, అంత అమాయకులమైంది. ప్రజలంతా పిచ్చోళ్ళు లేదు. ప్రజలు నీ నాటకాలు అన్నీ తెలుసు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చర్యలుకోపోతుంది, ఈ ఫార్ములా కారేష్ విషయంలో చర్యలుకోపోతుంది, డ్రగ్స్ కేసులో చర్యలుకోపోతుంది, ఫామ్ హౌస్ కేసులో చర్యలుకోపోతుంది. కాళేశ్వరంలో అదే పరిస్థితే. ఇప్పుడు మన కొత్త విద్యుత్ కొనుగోలు నివేదిక ఎప్పుడు వచ్చింది చెప్పు నాకు, ముఖ్యమంత్రి చెప్పాలి. 2024 అక్టోబర్లో విద్యుత్ కొనుగోలు సంబంధించి నివేదిక వచ్చింది. దానిలో కేసీఆర్ తప్పిదం వల్లనే ఈ అక్రమాలు జరిగినాయని చెప్పి పూర్తి నివేదిక వచ్చింది. సంవత్సరంన్నర నుంచి ఫైల్స్ కాబట్టి సంఖ్యలో పెట్టుకుంటేవి కనీసం కేసీఆర్ మీద చర్యలుకునే దమ్ము లేదు నీకు. విచారణ టైంలో కేంద్ర ప్రభుత్వ అధికార సంస్థలు ఉన్నాయి అని చెప్పి అప్పుడు గుర్తురాలే నీకు. అది ఈ సంవత్సరం గుర్తురాలే. అంటే ఈ సంవత్సరంన్నర పాటు బేరసారాలు కుదుర్చుకున్నారు. బేరం కుదరలే, ఢిల్లీకి మూటల పడని పైసలు అడిగారు, వాళ్ళు పైసలు ఇవ్వలే. కాబట్టి ఇవాళ మళ్ళా సిబిఐకి ఇస్తారట. నీకు చేత కదా. నువ్వు విచారణ జరిపితే కేసీఆర్ తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఆ కమిషన్ నివేదిక ఇచ్చిందా లేదా? ఇచ్చినప్పుడు చర్యలు ఎవరు తీసుకోవాలి? నువ్వు కేసీఆర్ కుటుంబం చర్య తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటలేవు? సిబిఐకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇప్పుడు సిబిఐ పెడతాను మన కేంద్రం ఏం చేస్తలేదు, సిబిఐ అరెస్ట్ చేస్తలేదు అంటే నువ్వు ఏవగానే మేము చేయాలా చెప్పు. నువ్వు చేతగాదని చెప్పు, మళ్ళీ చెప్తాను చేతగాదని చెప్పు, మేము చూస్తాం. మేము కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని, చేయడానికి ఎందుకు సాహసించడం లేదో బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. వీళ్ళ బండి సంజయ్ గారు తుపాకీని మా ప్రభుత్వం పైన పెట్టి కాల్చాలనుకుంటా ఉన్నాడు. బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది, తుపాకీ ఆయన చేతుల్లో ఉంది, ట్రిగ్గర్ నొక్కాల్సింది ఆలస్యం. ఆయన చేతులు ఆయన భుజం మీద ఉన్న తుపాకీని ఆయన కాల్చకుండా మా మీద పెట్టేదో తతంగం చేసి దీన్ని తిరకాసు పెట్టి కాల్చాలని ప్రయత్నం అవుతుందో ఇది మీకు బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారిగా ఉన్న ఒప్పందం బయటపడి చేస్తుంది. నీకు లెక్కలతో సహా చెప్తాను నేను. కాళేశ్వరం విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం ఆదినటువంటి అథారిటీ ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళ బండి సంజయ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోవట్లే అడుగుతుంది. దానికి జవాబు చెప్తా ఉన్నాను. దీంట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర రాష్ట్రాల ఏజెన్సీలు యొక్క ప్రమేయం ఉంది ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో. అంతర్రాష్ట్ర విభేదాలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపడితే మొదటగా మీరు సహకారం చేయరు, కేంద్ర ప్రభుత్వం సహకారం చేయదు, పక్కనట్టు మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం చేయదు, కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహకారం చేయవి. దాని కారణంగానే ఇది అసెంబ్లీలో చర్చ పెట్టి దీన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది.